దేవుని సువార్త అంటే అందరూ కూడా నడుము బిగించి దేవునికి సువార్త చెప్పేవారు. మనం సర్వలోకమునకు వెళ్ళి మన విదేశాలకు కూడా వెళ్ళక్కర్లే. మనకున్న సరిహద్దుల్లో, మనకున్న హద్దుల్లో మనకు కొన్ని ప్రాంతాలు ఎంచుకొని సువార్త అందని ప్రదేశాలకు వెళ్ళి సువార్త చాటి చెప్పాలి. దేవుని మాటలు చెప్పడమే. టైం టేబుల్ రాసుకోండి ఈ రోజు నుంచి. దేవునికి నువ్వు విలువైన సమయం ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఇస్తున్నావో. నాకు టైం టేబుల్ ఉంటుంది మా ఇంట్లో. మార్నింగ్ లేవగానే ప్రేయర్ చేయాలి, పాటలు వినాలి. పిల్లల మధ్యాహ్నం అక్కడ ప్రేయర్ చేసుకోమని చెప్తారు. ఇంట్లో నేను ప్రేయర్ చేసుకుంటాం, వాక్యం ధ్యానిస్తాం. సాయంత్రం ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది ఇంట్లో. అందరూ మాట్లాడాలి ఫ్యామిలీ ప్రేయర్లో. ఒక స్త్రీకే కాదు, అందరూ నిలబడి ఒక్కొక్క వచనం మాట్లాడాలి. ఆ వచనం మాట్లాడే వాక్యాన్ని ధ్యానించాలి. సార్ గారు మాట్లాడతారు, మా పెద్దబాబు మాట్లాడతాడు, చిన్నబాబు మాట్లాడతాడు. అందరూ ప్రార్థన చేయాలి. ఈరోజు మనము చేసుకున్న పనిలో మంచి చెడుల గురించి డిస్కస్ చేసుకుంటాం. పెద్దబాబు, నువ్వు ఈరోజు గేమ్స్కి వెళ్ళొద్దాను నువ్వు వెళ్ళిపోయావు. గేమ్స్ మంచియే కదా మమ్మీ అంటాడు. కొన్ని గేమ్స్ నేను ఆడనివ్వను. ఫుట్బాల్ అలాంటివి గమ్ముని ఎక్కడన్నా డొక్కల్లో గుచ్చుకుంటే ఏమో నేను ఆడనివ్వను. ఒక్కోసారి టవల్స్ అలా సోఫా మీద పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి మెరిట్స్ చెప్తాను, డిమెరిట్స్ కూడా చెప్తాను. పిల్లలకు మనం నేర్పించాలి, మన భర్తకు మనం చెప్పాలి. ప్రార్థన ఇంటిలో, గృహములో కుటుంబ ప్రార్థన ఉన్నప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు దేవుని గురించి మాట్లాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఒకరి లోటుపాట్లు ఒకళ్ళు డిస్కస్ చేసుకోవాలి. ఆ టైంలోనే నీకు గుర్తొచ్చినప్పుడల్లా వాడిని తిట్టకూడదు, నీకు గుర్తొచ్చినప్పుడల్లా భర్త మీద అరవకూడదు. ఒక టైం పెట్టుకోవాలి. ప్రార్థన అనంతరం మెరిట్స్, డిమెరిట్స్ అని పెట్టుకుని నువ్వు చేసిన తప్పది ఇలా చేయకు, నువ్వు బాగా చేసావు, ప్రతి దాని గురించి మనము డిస్కస్ చేసుకోవాలి. ఎంతమంది ఏళ్ళ మరి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారండి? వెరీ గుడ్. అందరూ చేసుకోవాలి. కుటుంబ ప్రార్థనకి సమయాన్ని కేటాయించుకోండి. 8 to 9 అందరికీ ఖాళీ సమయం అనుకుంటున్నాను నేను. ఖాళీ సమయం కాకపోయినా సమయాన్ని మనము దేవుని కొరకు పెట్టి ఉండాలి. చూడండి, దేవుడు చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ముందు మన ఇంట్లో ప్రకటించండి సువార్త. మన ఇంట్లో ప్రకటించండి సువార్త. మీరు మన ఇంట్లో ఉన్న నలుగురిని మీరు తయారు చేయండి. వాళ్ళు ఇంకా నలుగురిని తయారు చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ని తయారు చేస్తారు, స్కూల్లో చెప్తారు, టీచర్కి చెప్తారు. మన నుంచే సువార్త ప్రారంభం కావాలి. నేటి పరిచర్యలో పక్కింటి వారు కూడా సువార్త వెళ్ళట్లేదు. దేవుడు చక్కని బాధ్యత పెట్టుకున్నాడు అనమాట. మరి పరిచర్యకి పిలువబడాలి, వాడబడాలి, దేవుళ్ళు అడగబడాలని దేవుడు చెప్తూ ఉన్నారు. మరి అనేక మంది స్త్రీలు పిలువబడ్డారు దేవునికి. ఎందుకంటే వారు చేస్తున్న కార్యములు అటు రీతిగా బైబిల్లో పొందుపరిచి ఉన్నాయి. చాలామందిని మనం చూసినట్లయితే కనుక దేవుని పరిచయలో బహుబలంగా వాడబడ్డారు వాళ్ళందరూ కూడా. మరి మన జీవితాల్లో, మన కుటుంబాలని ప్రేమతోటి, ఐక్యతతోటి, ఆప్యాయతతోటి, దేవుని యొక్క వాక్యముతోటి, దేవుని యొక్క ప్రసన్నతోటి మనము నడిపించేవారంగా ఉండాలి. ఒక ఎడారిలోనూ ఒక అతను దారి తప్పిపోయాడు. దారి తప్పిపోయి వెళుతూ ఉండగా దూరాన్న ఒక చిన్న టెంట కనపడిందంట. అందరూ శ్రద్ధగా వినాలి. దూరాన్న ఒక టెంట కనిపేసరికి ఆవేశంతో, ఆతృతతో పరిగెట్టాడు. దేనికి? మంచినీళ్ళు కావాలి తనకి. ఒక బాటిల్ నిండా మంచినీళ్ళు ఉన్నాయంటండి. మనమైతే ఏం చేస్తాం? బాటిల్ తాగేసి పక్కన పడేస్తాం. ఆ బాటిల్ మీద ఏమని రాసిందంటే, ఈ బాటిల్లో నీళ్లు తీసుకెళ్ళి ఆ పంపులో పోస్తే పుష్కలంగా నీళ్ళు వస్తాయి, అప్పుడు నువ్వు తృప్తిగా తాగి ఈ సీసాను కూడా నింపు అన్నాడంట. ఆ బాటిల్ మీద రాసింది అలాగా. మంచినీళ్ళు తాగాల, పంపులో పోయాలా? చెప్పాలి. పంపులో పోస్తే నీళ్ళు వస్తాయి రావో తెలీదు, తాగేస్తే ఆ బాటిల్తోనే దాహం సరిపోద్ది. ఆలోచనలో పడ్డాడంట. పంపులో పోయినా తాగినా మనమైతే తాగేసి పక్కన పడేసి వెళ్ళిపోతాం. అంటే పక్కన
కూడా మనకు అనవసరం, మనం తాగెత్తే చాలు. ఈయన ఏం చేశారంటే ఆ నీళ్లు తీసుకెళ్ళి పంపులో పోసాడంట. పొయ్యిగానే పుష్కలంగా నీళ్ళు వచ్చేసినాయి. కడుపు నిండా తాగాడు. తన దగ్గర ఉన్న ఆ 2 బాటిల్స్ పట్టుకొని ఇంకొక బాటిల్ ఉంది కదా, రాసి ఉంచిన బాటిల్, ఆ రాసి ఉంచిన బాటిల్లో కూడా పట్టేసి పక్కన పెట్టాడంట. ముందు నీ దగ్గర ఉన్నది ఇవ్వాలి, నీ దగ్గర ఉన్నది పోయాలి, నీ దగ్గర ఉన్నది విస్తరించాలి. దేవుడు మనకు రక్షణ భాగ్యముగా నిలిచి ఉన్నప్పుడు, ఆయన చేసిన పరిచర్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎందు నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు? మన యొక్క పాపము గురించి ఆయన తగ్గించుకొని ఆయన పశువుల పాకలు జన్మించి ఉన్నారు. ఆ మురికి పెంట కుప్పల్లో ఆయన జన్మించి ఉన్నారు. మనం నేర్పడం కోసం, మనకు ప్రేమ నేర్పడం కోసం, త్యాగము నేర్పడం కోసం, విలువలను కూడిన జీవితం నేర్పడం కోసం ఆయన తగ్గించుకుని మన కొరకు జన్మించి ఉన్నారు. ఆయన ఇచ్చిన రక్షణ, నలుగురికి సువార్త చెప్పడానికి ఏంటి బాధ? ఆయన ప్రేమను పంచడానికి ఏంటి నీకు బాధ? దేవుని ఇచ్చిన రక్షణ దేవుని కొరకు మాటల్లో చూపించాలి, మనం చేతల్లో చూపించాలి, మన నడవడికలో చూపించాలి, మనం చేసే అడుగుల్లో చూస్తే దేవుని యొక్క నామము కనపడాలి, దేవుని యొక్క మహిమ పరిచే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకటి పొందుకోవాలంటే నువ్వు ఇచ్చే నీ దగ్గర ఉన్నది. ఈ క్రిస్మస్ దినాన నువ్వేమిస్తున్నావు దేవునికి? రెట్టింపు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవునికి మనము ఇవ్వాలి, చేసుకోవాలి, ప్రామిస్ చేయాలి. దేవా నేను చేస్తాను, ఒక 5గురు నేను రక్షిస్తాను, 5గురు ఆత్మలు నేను కాపాడుతానండి తీర్మానం చేసుకోవాలి. ఈరోజు నేను ఎలాగైనా పట్టుచీర కొనిపించుకుంటాను అంటారు చూడండి, తీర్మానం చేసుకోవాలి. మన కుటుంబాలు బాగోవాలంటే, మన బిడ్డలు బాగోవాలంటే, ఆశీర్వాదాలు ఉండాలంటే, మన కుటుంబం ఆనంద నిలయముగా ఉండాలంటే తీర్మానం చేసుకోవాలి. ఆయన ఇచ్చిన రక్షణను మనము చూపించాలి, నలుగురికి విస్తరించేలా మనం చేయాలి. ఈ యొక్క బాటిల్ మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఇచ్చేవారంగా ఉండాలి. మనం ఇస్తే తిరిగి మనకి రెట్టింపు ఆశీర్వాదాలు. దేవుడు అంత నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనకిచ్చి ఉన్నారు. రక్షణ అనే జీవజాలాన్ని పొందిన మనము అదే రక్షణ సువార్త ద్వారా మనము అందరికీ పొందేలాగా మనము తయారు చేయాలి, ఇవ్వాలి. స్త్రీ యొక్క జీవితం, స్త్రీ యొక్క పాత్ర చాలా విలువైనది. మనము మన పరిమితుల్లో మనం ఉంటూ, మన హద్దులు దాటకుండా, మన వినయ విధేయతలతో లోకాశల వైపు చూడకుండా దేవుని వైపు అడుగులు వేస్తూ ఆత్మీయంగా మన కుటుంబ జీవన విధానాన్ని మనము కొనసాగించాలి. అప్పుడే పరిశుద్ధాత్మ ప్రసన్నత మనపై ఉంటుంది. 4వదిగా చూసినట్లయితే కనుక సహనము. అసలు ఈ రోజుల్లో సహనం అనేది కనపడట్లేదు ఎక్కడ. కరెంటు పోతే సహనం ఉండదు. ఇప్పుడే పిండేసాను, ఇప్పుడే కరెంటు పోవాలా, ఇప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, ఇప్పుడే పోవాలా, అటు కూరగాయలకైనా వెళ్ళాడు ఇంకా రాలేదు. సహనం లేదు. సహనము కలిగి ఉండాలి. స్త్రీకి ఆభరణం అంట తెలుసా? మనం ఇన్ని నగలు ధరించుకోక్కర్లేదు, పట్టు చీరలు కట్టుకోక్కర్లేదు. మన గృహము శుభ్రంగా ఉంటే చాలు, వివిధ అలంకారాలు మనం చేసుకోక్కర్లేదు. ప్రేమ, ఆప్యాయతలు, సహనము, ఓర్పు, ధైర్యం ఇవన్నీ కూడా మన గృహములో ఉండేలా చూసుకోవాలి. సహనము కలిగి ఉండరు. ప్రతిది కూడా సహనము, నిరీక్షణతో మనం ఎదురు చూడాలి. చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. అంతము వరకు సహించాలి. ఎప్పటి వరకు సహించాలి? ఎప్పటి వరకు నేను ఓర్చుకోవాలి అంటాం ఒక్కొక్కసారి. అంతము వరకు సహించాలి. మనము మన ప్రాణము ఉన్నంత వరకు దేవుని కొరకు నిలబడి వారిగా సహనముతో మనం అడుగులు ముందుకు వేయాలి. సహనం లేకపోవడం వల్లే ఇంట్లో శోధనలు దరి చేరుతున్నాయి, ఇబ్బందులకు గురవుతున్నాము,
అనర్థాలకు గురవుతున్నాము, నలుగురు 4 విధాలుగా మాట్లాడుతున్నారంటే మనకి సహనము లేకపోవడం వల్ల. సహనము కలిగి ఉండాలి. చూడండి, నూతన నిబంధనలోను మరి చరిత్ర అంతా కూడా ఫస్ట్ స్త్రీ ఎవరండి? మరియ గారితో ప్రారంభమవుతుంది కదా. కొత్త నిబంధన, పాత నిబంధనలోను అవ్వమ్మ. మరి మత్తయి సువార్తలు చూసినట్లయితే కనుక 1వ అధ్యాయము 20-21 వచనాలు చూసినట్లయితే కనుక ఆమె ఒక కుమారుని కనెను అని ఉంటుంది. చూడండి, ఆమె అనగా ఎవరు? ఆమె అనగా స్త్రీ, మరియమ్మ కాదు, స్త్రీ. ఆమె అనగా స్త్రీ, అతడు అనగా పురుషుడు, నామకరణం అన్నమాట అది. ఆమె అనగా స్త్రీ, ఆమె అటు వెళ్ళింది, అతడు అలా వెళ్ళాడు. ఆమె అంటే స్త్రీ, అతడు అంటే పురుషుడు. ఆమె అందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని ఉంటుంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శరీరధారిగా జన్మించిన క్రమంలో ఆయనను 9 మాసాలు మోసి కని జన్మనిచ్చింది ఎవరు? మరియమ్మ గారు కదా. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మరి ఆ స్త్రీ మరియమ్మ గారు యేసు ప్రభు వారిని భూమి మీదకి ప్రవేశపెట్టింది ఆవిడ. మరి మరియమ్మ గారిలో చాలా అనేకమైన మంచి లక్షణాలు ఏంటంటే ఆవిడ ధన్యురాలు. ఎవరు? ధన్యురాలు, విశ్వాసురాలు, విధేయురాలుగా మనం చూడొచ్చు. మరియా అనున్నది గ్రీకు పదము, అనగా హెచ్చింపబడుట. చెప్పండి, హెచ్చింపబడుట. మరి అసాధారణమైన ఎంపిక అనమాట ఆవిడ. నో ఎనీ మరి పెళ్లి చూపులు ఎన్ని కాదు, కానీ ఆయన మరియను అసాధారణమైన ఎంపిక. లోకసువార్త 1వ అధ్యాయం 28-34 వరకు ఉంటుంది, చదవండి చూడండి. ఒక ప్రత్యేక ఉద్దేశము కలిగి, లోకసువార్త 1వ అధ్యాయము 28-34 వరకు మీరు తర్వాత చదువుకుందరు. ఒక ప్రత్యేక ఉద్దేశము కలిగి ఉన్న మరియమ్మ గారు ఒక ప్రత్యేకమైన స్థలము, ఎక్కడ పడితే అక్కడ కాదు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశము, ఒక ప్రత్యేకమైన స్థలము, ఒక ప్రత్యేకమైన గ్రామము మరి దూత ఇంటికి పంపబడింది. దయాప్రాప్తురాలా నీకు శుభము. మన కంటతొక్కలు చెప్పిస్తాం పిల్లలతోటి. ఎవరన్నా మనకు చెప్తే అండి ఇప్పుడు వచ్చి, అమ్మా ఐశ్వర్య నువ్వు ప్రెగ్నెంట్, నువ్వు భయపడకంటే కలవరం ఉంటుంది కదా, కలవరం ఉంటుంది, భయం ఉంటుంది. దేవదూత వచ్చి నాకు దయాప్రాప్తురాలు నీకు శుభము, నువ్వు గర్భము ధరిస్తావు అందంటే మనకు అలజడి కలుగుతుంది. నేను పురుషుని ఎరుగునదాననే కదా అన్నారు ఆవిడ. ఈ సమాజంలో మనకు ఆ వార్త వినిపించింది అనుకోండి, సమాజంలో మనల్ని రాణిస్తారా? మన తలెత్తుకోగలమా? ధైర్యంగా నిలబడగలమా? ముందుకు వెళ్ళగలమా? మన పనులు చేసుకోగలమా? ఆలోచించింది, దేవుణ్ణి అడిగింది. దయాప్రాప్తురాల నీకు శుభమనగానే ఎగిరి గొంతేయలేదు, నేను ప్రెగ్నెంట్ అంటా అని గొంతేయలేదు. దేవుణ్ణి అడిగింది. దేవుడు ఒక ఉద్దేశముతో మరియమ్మ గారిని ఎంచుకున్నారు. ఒక ప్రణాళికతో పరిశుద్ధుడైన దేవాతి దేవుని మన పాపముల కొరకు భూమి మీద నింపడం కొరకు ఆవిడని ఆ సమయానికి ఎన్నుకున్నారు. నలుగురు నిందిస్తారు, నలుగురు అవమానపరుస్తారు, నలుగురు గేలి చేస్తారు, నలుగురు నన్ను తిననెవరు, నాకు పెళ్లి జరగబోతుంది, ఆ భర్త ఏమనుకుంటాడో. ఆవిడికి కలవరం ఉండుంటుంది మనసులో. దేవుణ్ణి అడిగింది, దేవా నీ ఉద్దేశమును బయలుపరచు. ఒక కార్యము నిమిత్తము ఒక సందర్భము కొరకు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి కొరకు మరియమ్మ గారు పిలువబడ్డారు. యేసుక్రీస్తు తల్లిగా కన్య అయిన మరియ ఎన్నుకోవడంలో ఎంతో గొప్ప శ్రేష్ఠ ఎంపిక ఉన్నది. పైనుంచి కిందకు వచ్చేచ్చు కదా. దేవుడు చనిపోయాక పైకి వెళ్ళిపోయారా? అందరు చెప్పాలి. సిస్టర్ గారు మీకు చెప్పలేదండి, చెప్పారా? చనిపోయిన తర్వాత 3వ రోజు దేవుడు ఆరోహణమైపోయారు. మరి అలాగే వచ్చేచ్చు కదా. పుట్టేటప్పుడు పసుబాలు డబ్బేలను కింద పడిపోవచ్చు కదా.
ఒక ఉద్దేశం, శరీరధారిగా ఉండడం కొరకు మనలా ఆయన మనిషి రూపంలో జన్మించారు. నేర్పించడం కొరకు, కొన్ని విలువలు నేర్పించడం కొరకు, సిద్ధాంతాలు నేర్పించడం కొరకు, ప్రేమను నేర్పించడం కొరకు, త్యాగము నేర్పించడం కొరకు, తగ్గింపును నేర్పించడం కొరకు, మన జీవితాలు ఎలా సరిచేసుకోవాలో, ఎలా రక్షణలు అర్పించాలో, పాపముల పడిపోకుండా మన జీవితం ఎలా ఎత్తబడాలో దేవుడు నేర్పించడం కొరకు శరీరధారిగా ఒక కన్య అయిన మరియ గర్భమున ఆయన ధరించి ఉన్నారు, జన్మించి ఉన్నారు. మురికి కుప్పలో, పెంట కుప్పలో ఆయన పరుండును ఉన్నారు. మొహం మీద ఉమ్మేసినా సరే ఆయన కోపపడలేదు. తల ఇలా చెరిగితే మన కోపం వచ్చేస్తుంది. భుజం ఇలాగనగా ఎందుకు కొట్టావు అంటాం, మనం కళ్ళు కనపడవా అంటాం. తగ్గింపు లేదు, ప్రేమ లేదు, నమ్మకం లేదు, విశ్వాసము లేదు. ఈరోజు ఈ క్రిస్మస్ దినాన మనం ఏమి నేర్చుకుంటున్నాం ఆలోచించుకోవాలి. సహనము కలిగిన స్త్రీగా మనం ఉండాలి, ఓర్పు కలిగిన స్త్రీగా మనం ఉండాలి, ప్రేమ కలిగిన స్త్రీగా మనం ఉండాలి, తగ్గింపు హృదయంతో మనం ఉండాలి, కుటుంబమును ప్రేమగా కట్టుకోవాలి. మనము మీ పాస్టర్ గారు మీటింగ్ పెట్టి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయరు కాదు, మంచి మాటలు మనం అందరం నేర్చుకోవాలి, దేవునిలో మనం బలపడాలని ఆవిడ యొక్క ఉద్దేశం. ఈరోజు మంచి మాటలు మనం నేర్చుకొని మన కుటుంబాలు ఆచరించే విధంగా ఉండాలి. దేవుడు మన కొరకు ఆయన జన్మించి శరీరధారికి లోకములో జీవించినంత కాలమే ఆయనకు సువార్త పరిచర్య విరివిగా వాడబడింది. అనేకులు రక్షింపబడారు, అనేకులు స్వస్థపడ్డారు, అనేకులు ఆయన నామాన్ని ఘనపరిచి ఉన్నారు. దయాప్రాప్తురాలని శుభము అన్నప్పుడు ఆవిడ బెదిరిపోలేదు, కంగారు పడలేదు, పక్కింటికి వెళ్ళిపోయి చెప్పేయలేదు, పరిగెత్తుకుని వెళ్ళిపోలేదు, ప్రార్థన చేసింది. దేవుడు ఆ బిడ్డతో మాట్లాడి ఉన్నారు, భయపడకు, ప్రభు నీకు తోడై ఉన్నారు. కలవరపడిపోతూ భయపడిపోతూ ప్రతి చిన్న విషయాన్ని కూడా మనము పెంపర్లాడుతూ ఉండకూడదు. దేవాతి దేవుని మనము అడిగే వారంగా మనం ఉండాలి. దేవా నాకున్న పరిస్థితి ఇది, నా స్థితి ఇది, నా కుటుంబం ఇది, నలుగురు ఇలా అనుకుంటున్నారు. దేవుని నువ్వు కన్నీటితో అడిగినప్పుడు దేవుడు నీకు చక్కని సమాధానం ఆయన ఇస్తారు. నిన్ను ఓదార్చే దేవుడు, నిన్ను హత్తుకునే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు నీ కన్నీటిని ఆయన చూడలేరు. మీ ముందు నిలబడి ఉన్నానంటే దేవుని ఇచ్చిన కృప ఎల్లవెళ్ళని చెప్తూ ఉంటాను. ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎక్కడో ఉండవలసిన నేను దేవుని యొక్క మాటలు నా నోట చెప్పడం ఏంటి? ప్రొద్దున అదే ప్రార్థన చేసుకున్న, దేవా నీ మాటలు నేను వివరించడానికి నేను ఎంత భాగ్యం చేసుకున్నాను తండ్రి అని. ఎల్లవేళలా మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. మరియమ్మ గారు పలుకుబడిన వ్యక్తి కాదు, గొప్ప పేరున్న వ్యక్తి కాదు, ఒక సాధారణమైన బాలిక ఆవిడ, ఒక చిన్న బాలిక. ఆమె ద్వారా లోకరక్షకుడు రాబోతుడని దూత చెప్పినప్పుడు ఆమె కొంచెం భయపడింది. నాకు ఇప్పుడే ప్రదానం చేయబడుతుంది, మరి నువ్వు దయాప్రాప్తురాలు నీకు శుభము అన్నావు అని కొంచెం భయపడింది. కానీ దేవాతి దేవుడు ఆవిడ ప్రణాళికను ఉద్దేశమును మార్చేశారు. లోకరక్షకుడు నీ ద్వారా జన్మిస్తున్నాడంటే ఎంత సంతోషము. కాబోయే భర్త నిందించలేదు, కాబోయే భర్త అవమానించలేదు, నలుగురిలో తీసుకెళ్ళి నిలబెట్టి దూషించలేదు. లోకరక్షకుడు ఈ భూమి మీదకి వస్తున్నాడని తెలిసి సాటి అయిన సహకారిగా 2 అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు. బెత్లెహేములోకి వెళ్ళిపోయి ఆ ఉన్న స్థలంలోనే బిడ్డకు జన్మించింది. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన నిబద్ధత. లూకాసు వార్త 1వ అధ్యాయం 38లో చూసిన కన్య అయిన మరియ సమాజంలో విమర్శను ఎదుర్కోవాల్సి వచ్చింది. మన జీవితాల్లో కూడా ఎన్నో విమర్శలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. సువార్త పరిచయం ఎందుకు? నువ్వు కూటములకు వెళ్ళాలా, వాక్యం చెప్పాలా, పాట పాడాలా, నువ్వు వెళ్ళాలా, ఇంట్లో ఉండు.
ఆపేవాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజుల్లో. ఒక నిబద్ధతను అలవర్చుకోవాలి. సమాజం అలా ఉంటుంది. మనము క్రీస్తు వలె, ఆయన పోలిక వలె మనము నడవాలి. ఒక మాదిరిగా మనము మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా ఉదయకాల సమయంలో మనం దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నాము, ఈ యొక్క వాక్యము ద్వారా ఎలా బలపడ్డామో మనం ఆలోచించుకోవాలి. దేవుడు ఏం చెప్పబోతున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు, ప్రతిదీ కూడా దేవునికి వదిలిపెట్టేసేయాలి. కుటుంబ జీవన విధానంలో ప్రతిదీ కూడా దేవునికి మనం స్థానం ఇస్తూ మన పనులంటిని పక్కన పెట్టేసి దేవుని వైపు మనం చూసినట్లయితే కనుక దేవుడు మన ముందుండి ఆయన మనల్ని నడిపిస్తారు. చూడండి, యోబు గారు అంటారు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని. యోబు 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని. మన భక్తి మనకి ధైర్యము, మన భక్తి మనకు ధైర్యము, దేవుని మీద ఉన్న నమ్మకం మనకు ధైర్యము. దేవాతి దేవుడు మన పక్షమునుండగా మనం దేనికి భయపడాలి? మన భక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. నీ యొక్క భక్తి నిన్ను సువార్త పరిచర్యలో వాడబడేలా నిలబెడుతుంది. అందరం కూడా ధైర్యవంతంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. చూడండి, నేను ముగిచ్చేస్తాను, చివరికి వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా అందరు లేచి నిలబడదాం. ఈరోజు మనం ధ్యానించుకున్న ప్రతి విషయంలో కూడా మన ప్రార్థనలో స్పష్టత ఉండేలాగా, మన ప్రార్థనలో విశ్వాసం ఉండేలాగా ప్రతి ఒక్కరము కూడా